బగారా రైస్ తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బగారా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేయనా? ముందుగా కొంచెం నెయ్యి, నెయ్యి నూనె కూడా వేసుకోవచ్చు. నూనె కూడా అండి. ఓకే, నెయ్యి నూనె. అయితే మీ అమ్మమ్మ గారు చేసే వంటల్లో మీకు బాగా నచ్చే వంట ఏంటి? బెల్లన్నం అండి. స్వీట్స్ మొత్తం నేను స్వీట్ లవర్. ఓకే, మీ తమ్ముడు? అన్నయ్య. అన్నయ్య మొత్తం చికెన్ బిర్యానీ ఆ టైప్. ఓకే ఓకే. కర్రీస్ లో మామూలుగా మీకు చికెన్ అంటే ఇష్టమే అనుకుంటా కదా. ఇంకా వరంగల్ చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయండి? 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, వరంగల్ కోట ఉంటుంది. అవును, భద్రకాళి టెంపుల్ ఫేమస్ బాగా. సరే, మనకి ఇక్కడ నెయ్యి కరిగింది, ఆయిల్ వేడైంది, కొన్ని జీడిపప్పు వేసుకున్నాం, కొన్ని గరం మసాలాలు ఐటమ్. ఇదిగోండి. మీ ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? 10:30 to 6:30. ఓకే, పిల్లల్ని చక్కగా స్కూల్ కి పంపించేసి వెళ్తాను. మీ హస్బెండ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఆయన షిఫ్ట్ వైజ్, మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ వస్తారు, ఆఫ్టర్నూన్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. ఓకే ఓకే. సో రోజులో ఏదో టైంలో అయితే ఖచ్చితంగా చూసుకోవచ్చు. పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ అండి. ఓకే. ఇంటికి ఎవరైనా వస్తే మీ అమ్మమ్మ వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేయాలంటే ఏం చేసేవాళ్ళు? లాస్ట్ వీకే వచ్చారండి. సేమ్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ వండాను. సో షాక్ అయ్యారు అమ్మమ్మ వాళ్ళు అయితే. అవునా? సో నువ్వు వంట చేస్తావు, అందులో ఇలాంటివి కూడా చేస్తావా అని. ఓ, అంతా మీ వల్లనే అమ్మమ్మ, మీ దగ్గరే నేర్చుకున్నాను. పుదీనా కొత్తిమీర వేసేది. పుదీనా వేస్తే అబ్బా స్మెల్ భలే ఉంటుంది అసలు. కొత్తిమీర కొంచెం. నెక్స్ట్ ఏం వేసుకోవచ్చు? వాటర్ పోసుకోవాలండి. సరే, బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా బగారా రైస్ చేసి అర్థమవుతుంది నాకు. సండే చేస్తూ ఉంటానండి. అంటే ఎంత కప్పుకి ఎంత నీళ్ళు అయితే సరిపోతాయా అన్నది చాలా మంది ఏంటంటే మెజర్ చేసుకుంటారు కదా. సో చేయకుండానే చేసేసారు కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. కొంచెం సరిపడా సాల్ట్ అండి. బగారా రైస్ కి కాంబినేషన్ చికెన్ బాగుంటుందా, మటన్ బాగుంటుందా? రెండు బాగుంటాయి. నాటుకోడి కూడా బాగుంటుంది. నాటుకోడి కాస్త గట్టిగా ఉంటుంది కదా, కుక్కర్ లో పెట్టేస్తే ఉడికేస్తుంది. కానీ ఇప్పుడు నాటుకోళ్ళు నిజంగా చాలా రేర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ వాటి దగ్గరికి వెళ్తున్నారు నాటుకోళ్ళ వైపుకి కదా. సో మీ వరంగల్ విషయాలు చెప్పండి. అక్కడ ఏంటి బాగా ఫేమస్? భద్రకాళి టెంపుల్ అన్నారు. అదే అండి, హైదరాబాదే మొత్తం లైఫ్ అంతా ఇప్పుడు హైదరాబాద్ అయిపోయింది. చిన్నప్పుడు ఏంది మర్చిపోయానండి. మొత్తం 10 years ఇక్కడే అయిపోయింది కదా, హైదరాబాద్ లైఫ్ అయిపోయింది మొత్తం. ఓకే, జాబ్, పిల్లలు, హస్బెండ్. ఫస్ట్ టైం ఊర్లో చదువుకుని అలా ఒకేసారి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది హైదరాబాద్ ప్రపంచం? సో నేను చిన్నప్పటి నుంచి కలలు కన్నాను ఫైనల్ గా నేను వచ్చేది హైదరాబాద్ కి అని. సో హ్యాపీలీ వచ్చేసాను. ఏమేమి ఎంజాయ్ చేయాలో అన్ని చేస్తూ ఉన్నాను. అవునా? హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే మీ విషయంలో ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అసలు? నా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు, నా స్కూల్ ఫ్రెండ్స్. సో నేను మంత్లీ ఒకసారైనా పక్కా ఫ్రెండ్స్ మీట్ అవుతాను. ఫ్రెండ్స్ తోటి, మా రిలేటివ్స్ తోటి అసలు ఎక్కడికైనా తిరుగుతూ ఉంటాము. ఫ్యామిలీ టైమింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ టైమింగ్ ఉంటుంది. గ్రేట్, అసలు బిజీగా ఉంటూనే ఫ్యామిలీ అన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నాం.
ఓకే, మనకు బాగా బాయిల్ అయింది. రైస్ వేసుకుందాం. సరే, ఓకే, మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఎన్ని విజిల్స్ రావాలి? ఒక విజిల్ వస్తే సరిపోతుందా? ఓకే కావ్య గారు, చూద్దామా మరి ఎంతవరకు వచ్చింది. అయిపోయిందా? రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. అయిపోయిందండి. అయిపోయిందా? తీసేద్దామా? దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేయనా? వేడివేడిగా బగారా రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బగారా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, బాస్మతి బియ్యం 1 కప్పు. బగారా రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నెయ్యి, నూనె వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి నీళ్లు మరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బగారా రైస్ రెడీ.